గోవా గవర్నర్గా పూసపాటి అశోక్ గజపతిరాజు నియమించడంతో ఈరోజు విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఈరోజు అశోక్ బంగ్లాలో కూడా ఈరోజు మొత్తం ఈ టీడీపీ శ్రేణులంతా కూడా ఒక పండగ వాతావరణం జరుపుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి టీడీపీ నేత అయినటువంటి కరుద్ బంగారాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది, ఏంటి ఈరోజు ఇటువంటి పదవి వరించడం పట్ల ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఈరోజు ఆషాఢ మాసంలో పైడితల్లమ్మవారి పండగ జరుగుతుందేమో అన్నట్టు అశోక్ గారి బంగ్లా చుట్టూ పరిసర ప్రాంతాలు కనిపిస్తున్నాయి. జనాలు ఆనందోత్సాహాలతో తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ముఖ్యంగా పూజ్యులు, గౌరవనీయులు, మహనీయులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు, ఆయన నీతి నిజాయితీకి మారుపేరైనటువంటి వ్యక్తి. ఆ నీతి నిజాయితీని గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గోవా గవర్నర్గా నియమించడంపై ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు, చాలా సంతోషిస్తున్నారు. మరి అదేవిధంగా ఉత్తరాంధ్రే కాదు, ఈ దేశంలో ఆయన తెలియని వారు ఎవరూ లేరు. ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్క పౌరులు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన ఇక్కడతోనే కాకుండా ఇంకా దేశంలో పలు కీలకమైనటువంటి పదవులు ఉన్నాయి. రాష్ట్రపతి కానీ, ఉపరాష్ట్రపతి కానీ, ఆయన ఏ పదవిని ఇచ్చినా సరే ఆ పదవికి వన్నీ తీసుకొస్తారు. కాబట్టి ఆ దిశగా భగవంతుడు ఆయనకు ఆశీర్వదించి ఆ స్టేజ్ వరకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి గోవా గవర్నర్గా ఎన్నికైనందుకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సో చూసాం కదా, చాలా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే విజయనగరంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈరోజు పండుగ వాతావరణం మీద కనిపిస్తుంది. ఎందుకనగా ఈ గోవా గవర్నర్గా అనౌన్స్మెంట్ అవ్వడంతో పాటు మనమైతే మాత్రం ప్రస్తుతం ఇక్కడ చూడవచ్చు, ఏదైతే బంగ్లా ఉంటుందో బంగ్లాలో ఉన్నటువంటి ఈ కార్యకర్తలంతా కూడా ఒక్క దగ్గరికి చేరుకుని అయితే మాత్రం హర్షధ్వనులు అయితే మాత్రం వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనమైతే చూడొచ్చు, ఒకవైపు ఏదైతే బంగ్లా ఉందో బంగ్లా ముందుకైతే వచ్చి ఈరోజు, ఎందుకంటే ఉక్కపోత కూడా ఎక్కువగా ఉండడంతో పూర్తిగా బయటకు వచ్చి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ టీడీపీ శ్రేణిని కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా పేరున వచ్చి మాత్రం ప్రతి ఒక్క వ్యక్తి కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా మనమైతే మాత్రం చూడొచ్చు, వీళ్ళంతా కూడా చాలా ఆనందం అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే బంగ్లా దగ్గర ఉన్నటువంటి ఎవరైతే ఒకవైపు చూసుకుంటే ఎంపీ కావచ్చు, అలాగే ఇక స్థానిక ఎమ్మెల్యే ఆయన కూతురు అయినటువంటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు కావచ్చు, అలాగే పూసపాటి అశోక్ గజపతిరాజు గవర్నరు, ఆయనతో పాటు ఆయన సతీమైనటువంటి ఆవిడ కూడా ఒకవైపు అయితే ఆశీనులకు అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతా కూడా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడి నుంచి అయితే మాత్రం కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా అందిస్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ విజయనగరంలో బంగ్లా వద్ద తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.